నమస్కారం ఉమ్మడి న్యూస్ కి స్వాగతం నా పేరు ప్రసన్న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో దివ్యాంగులకు ఉచిత సరుకుల పంపిణీ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో సమర్థనం దివ్యాంగుల సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచిత సరుకులు అందజేశారు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆబ్కారీ మరియు క్రీడల మంత్రి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు హాజరయ్యారు ఆయన చేతుల మీదుగా దివ్యాంగులకు ఉచిత సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విపత్కర సమయంలో సమర్థనం దివ్యాంగుల సంస్థ ఈ విధంగా దివ్యాంగులను ఆదుకోవడం చాలా గర్వకారణమని ఆయన సంస్థ యాజమాన్యాన్ని అభినందించారు ఈ కార్యక్రమంలో జిల్లా మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు మరియు వివిధ వార్డ్ కౌన్సిలర్లు పాల్గొన్నారు కోవిడ్ రిలీఫ్ కిట్స్ ని మీరందరికీ డ్రై రేషన్ కిట్స్ ఈ సమర్థన ట్రస్ట్ అనేది 22 సంవత్సరాలు బట్టి దివ్యాంగుల కోసం పనిచేస్తున్న సంస్థ డాక్టర్ వి శ్రీనివాస్ గారు రాష్ట్ర ఎక్సలెన్స్ స్వాగతం. వికలాంగుల యొక్క అభివృద్ధికి పనిచేస్తుంది. సో మీకు ఎవరికైనా సరే ఎడ్యుకేషన్ చాలా దగ్గరగా ఉంటుంది. క్రికెట్ అనే ఏరియాలో అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుందండి. ఆ అంబేద్కర్ స్టాచ్యూ అన్నా పట్టుకున్నా అన్నా 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 రిలీఫ్ సర్వీసెస్ మరియు జాగృతి వాళ్ళు జిల్లా కన్వీనర్ రాష్ట్ర కన్వీనర్ గారు ఎం శ్రీనివాస్ గారు వీరి ఆధ్వర్యంలో రేపు పండుగ ఉన్నా కూడా మా వికలాంగుల సోదరులు కూడా మంచి పండుగ చేసుకోవాలని చెప్పి గత నెల రోజులుగా వీళ్ళు జిల్లా తిరుగుతూ దాదాపు 6 నెలలు సరిపోయేటువంటి పండుగ సామాన్లు అన్ని కూడా ఇవ్వడం నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇలాంటి సేవ కార్యక్రమం చేయాలి. మా వికలాంగుల సోదరులకు దాదాపు 20 మందికి వాళ్ళందరికీ కూడా పర్మనెంట్ ఉద్యోగ అవకాశాలు కూడా ఇప్పించడం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో పేద వికలాంగులందరూ కూడా హాయిగా 3 పూటలు అందించిన స్థాయి ఉన్నారు. గతంలో 500 రూపాయలు సరిపోగా చాలా కష్టపడేది. ఇలా హాస్పిటల్ బాగున్నాయి, బియ్యం కంట్రోల్ బియ్యం సన్న బియ్యం వస్తున్నాయి. మరి మా సోదరులకు ఉద్యోగాలు ఇచ్చడం ఈరోజు 3,000 రూపాయల పెన్షన్తో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. కనుక దయచేసి కరోనా ఉంది కనుక మేము ఎక్కువసేపు ఉంటే కూడా బాగుండదు. మీరు అందరూ కూడా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలి. ఖచ్చితంగా పేద వికలాంగులకు కూడా గ్యారంటీగా దసరాకో దీపావళికో మీకు కూడా కొంతమంది పేదవాళ్ళు కూడా ఇంగ్లీష్ ఇస్తారు. వికలాంగులకు ఏ అవకాశాలున్నా గ్యారంటీ. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నూతన ఫుడ్ ఫేర్ ప్రారంభం జిల్లా కేంద్రంలోని న్యూ టౌన్ చౌరస్తాలో రెడ్ షూ కంప్లీట్ ఫ్యామిలీ ఫుడ్ ఫేర్ ను రాష్ట్ర అబ్కారీ మరియు క్రీడల మంత్రి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు ప్రారంభించారు. మంత్రి గారి చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రెడ్ షూ ఓనర్ మహమ్మద్ అహ్మద్ మాట్లాడుతూ తమ దుకాణంలో మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలలో మంచి క్వాలిటీ మరియు వెరైటీలు అందిస్తామని అన్నారు. ప్రారంభ కార్యక్రమంలో జిల్లా మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు మరియు వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. ऑफर 10%, 5% ऐसा बोलना। मेरा नाम मोहम्मद अहमद है। मेरी न्यूटन में शॉप खोला हूँ रेड शूज़ के नाम से। इस मौके पर श्रीनिवास गौड़ साहब इन्वाइट किए तो आए हुए, कमिश्नर साहब भी आए हुए, चेयरमैन साहब और दूसरे अजवर भी आए और आई भी है। पूरी नई वैराइटीज आई हुई है दशहरे के लिए और कस्टमर्स के लिए सबसे ज़्यादा बहुत रीजनेबल रेट में हमारे पास अवेलेबल आइटम मिलेंगी, बहुत वाजबी रेट में आइटम मिलेंगी कस्टमर के लिए। दशहरा हो या रमज़ान, दीपावली, हर फेस्टिवल में हर नई आइटम आएंगे हमारे। जो कुछ हमारे दुकानदार आए हैं, मतलब कारोबार करने वाले हैं,
और पब्लिक से ये गुजारिश है कि आना और आके आजमाना शर्त है हमारे इसके ऊपर दुकान इसके ऊपर वाजिबी दाम पे दे रहे हैं, भरोसे के काबिल हैं, भरोसे के काबिल माल भी है और प्रेस भी बात भी है। देखिए एक मरतबा आके बाद में तो कैंसिल भी कर सकते हैं आप। జాగృతి కన్వీనర్ల నియామకం సాంప్రదాయాల పరిరక్షణ కోసం పనిచేయాలని పిలుపు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ప్రధాన కార్యదర్శి నవీనాచారి గార్ల ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా కన్వీనర్ అర్చన సేనాపతి సూచనలతో స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారి సమక్షంలో షాద్నగర్ నియోజకవర్గ మండల నూతన కమిటీలు ఖరారయ్యాయి. ఈ దిగువన తెలిపిన నియోజకవర్గ పట్టణ స్థాయి, మండల పూర్తి స్థాయి కమిటీలను నేడు తెలంగాణ జాగృతి జిల్లా కో కన్వీనర్ గడ్డం సత్యనారాయణ యాదవ్ ఆధ్వర్యంలో ప్రకటించారు. నూతన కమిటీలను ఉద్దేశించి ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారు, జిల్లా కన్వీనర్ అర్చనా సేనాపతి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జాగృతి బలోపేతానికి కృషి చేయాలని కోరారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ కోసం నిబంధనలతో పనిచేయాలని సూచించారు. అంజయ్య యాదవ్ గారు మాట్లాడుతూ తెలంగాణ సాంప్రదాయాల పరిరక్షణ కోసం పుట్టిన సంస్థ జాగృతి అని అన్నారు. ఉద్యమ సమయంలో జాగృతిని స్థాపించి మహిళా చైతన్యాన్ని ఉద్యమంలో భాగస్వామ్యం చేసిన ఘనత కవితదే అన్నారు. జాగృతి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయని, ఖండ తరాలలో కూడా బతుకమ్మ ఖ్యాతిని విస్తరించిన ఘనత కవితదే అన్నారు. ఈరోజు షాద్దా నియోజకవర్గంలో జనజాగృతి సంస్థ తరఫున తెలంగాణ జాగృతి సంస్థ తరఫున రంగారెడ్డి జిల్లా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు అర్చన సేనాపతి గారు ఇక్కడ విచ్చేసి వారి ఆధ్వర్యంలో కోకండ్ర సత్యనారాయణ, ముస్తాఫా, టీజీఎస్, నాగనగౌడ్, నరేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఆర్గనైజేషన్ అన్ని కమిటీలు వేయడం జరిగింది. మన తాలూకా కాన్స్టిట్యున్సీ మహిళా విభాగం కన్వీనర్గా మన లావణ్య మేడం గారిని, అదేవిధంగా మండలాలకు నందిగామకు ఆంజనేయులు, కేశంపేటకు సుధాకరు, కొత్తూరుకు కార్తిక్ రెడ్డి, ఇలా అన్ని మండలాలకు వివిధ యూత్ కమిటీలు కూడా వేయడం జరిగింది. నిజంగా తెలంగాణ ఉద్యమంలో సమైక్య రాష్ట్రంలో మన పండుగలకు నిరాదరణ ఏర్పడ్డది. అదేవిధంగా మన సంస్కృతిని నశించిపోయింది. ఆ సమయంలో కవిత గారు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జాగృతి సంస్థ పెట్టి జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం 9వ వార్డు రాఘవేంద్ర కాలనీలో దసరా పండుగ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు టీఆర్ఎస్ కౌన్సిలర్ శ్రీమన్నారాయణ కాళ్లు కడిగి నూతన బట్టలు ఇచ్చి సాలువలతో సన్మానం చేశారు. అలాగే కరోనా సమయంలో పారిశుద్ధ్య కార్మికులు రాఘవేంద్ర కాలనీ శుభ్రపరిచే అన్ని విధాలుగా వార్డులో డ్రైనేజీ కాలువలు, రోడ్లు ఎలాంటి దుర్వాసన లేకుండా శుభ్రంగా ఉంచారని కౌన్సిలర్ శ్రీమన్నారాయణ అన్నారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మరియు మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ అన్ని విధాలుగా సహకరిస్తున్నారని, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాలుగా పారిశుద్ధ్య కార్మికులు సేవలు అందించారని అన్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమంలో నీలి నాగన్న, పులిపాటి తిప్పన, చిన్ని నాగరాజు, సారంగి శేఖర్, శ్రీనివాస్ యాదవ్, వార్డులోని ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికులకు మా ఎమ్మెల్యే గారు బండ్ల కృష్ణమోహన్ గారు మరియు మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మా మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికులకు నా వంతు 9వ వార్డు రాఘవేంద్ర కాలనీ శ్రీమన్నారాయణ నా వంతు సాయముగా పండుగ సందర్భంగా బట్టలు, పండ్లు, స్వీట్లు ఇవ్వడం జరిగింది. కరోనా నేపథ్యంలో మా యొక్క కార్మికులు, మా గుజ్జర్ అంటే పర్మిషన్ గుజ్జర్ వాళ్ళు 23 మంది అపరిశుభ్రంగా లేకుండా పరిశుభ్రంగా ఉంచినందుకు మాకు చాలా సంతోషకరము. మరి ఇదే విధంగా ప్రతిసారి కూడా ప్రతి వారం కానీ నెలకు కానీ ప్రతి మాకు
అతి వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులను వెంటనే పరిహారం ప్రకటించడంతో పాటు ఉన్న కొద్దిపాటి పంటకు మద్దతు ధరలను సైతం వెంటనే ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు కొండయ్య డిమాండ్ చేశారు. మక్తల్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద ధర్నా చేపట్టారు. రైతులకు ఎకరాకు 25,000 నష్టపరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో ఎన్నికలు ఉన్నందున వరదల్లో చిక్కుకున్న వారికి 10,000 ఆర్థిక సాయం అందించారని, రైతులను గాలికి వదిలేస్తారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ దళితుని ముఖ్యమంత్రిని చేస్తారని హామీ ఇచ్చారని, దళితులకు 3 ఎకరాలు, 1,00,000 ఉద్యోగాలు, నిరుద్యోగ భృతిపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో నేతలు కర్ణిస్వామి, ఎంపీటీసీ బాలరామరెడ్డి, సర్పంచులు లక్ష్మణ్, చేపల్లి నరసింహులు, గడ్డం రమేష్, బాల్చేడు మల్లికార్జున్, ఈసరి నాగప్ప, శేఖర్ లొడ్డా, అంజీ తదితరులు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ లో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణమ్మ మాట్లాడుతూ కేవలం ఓట్ల కోసం నోట్లు ఇస్తున్నారని ఆరోపించారు. జీహెచ్ఎంసీ పరిధిలో పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు 50,000, పూర్తిగా నష్టం జరిగిన ఇండ్లకు 1,00,000 రూపాయలు, ప్రతి ఇంటి సభ్యునికి 10,000 రూపాయలను ప్రభుత్వ పరంగా ముందుగా ఖాతాలో జమ చేయాల్సి ఉండగా ఎన్నికల వేళ ఇవ్వడం, కార్యకర్తల చేతిలోకి వెళ్లకుండా పేదలకు న్యాయం జరిగేలా కృషి చేయాలని డిమాండ్ చేశారు. భారీ వర్షాలకు రైతు పంటలు పత్తి, వరి రైతులు తీవ్రంగా నష్టపోవడం, అలాంటి వారికి ఎకరాకు 25,000 నష్టపరిహారం అందేలా ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. 100 కాలనీలు, అపార నష్టం, ఫ్రిడ్జ్లు, టీవీలు, ఎలక్ట్రానిక్ గూడ్స్ లక్షల్లో ఆస్తి నష్టం, అటువైపు ఏరియల్ సర్వే చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం సిగ్గుచేటన్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎన్నికల ముందస్తు ప్రణాళికలో భాగంగా తెరాస పార్టీ కార్యకర్తలతో వరద బాధితులకు 10,000 డబ్బులు పంచడం హేయమైన చర్యగా భావించారు. ప్రభుత్వ ధనమును పేదల ఖాతాలో వేసి ఇవ్వాల్సి ఉండగా ఎన్నికల దృష్టిలో ఉంచుకొని నేరుగా డబ్బులు పంచుతున్నారని తెరాస ప్రభుత్వం విమర్శలు చేశారు. దుబ్బాక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రుణమాఫీ, పెన్షన్లు, రైతు బంధు డబ్బులు ఇస్తున్నారని ఇతర జిల్లాలకు వర్తించవా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికలు ఎక్కడ ఉంటే అక్కడ డబ్బులు పంచే పని పెట్టుకున్న కేసీఆర్ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని డీకే అరుణమ్మ గారు మండిపడ్డారు. ప్రతి ఇంట్లో వాళ్ళ టీవీలు కాలిపోయినాయి, వాళ్ళ ఫ్రిడ్జ్లు కాలిపోయినాయి, మొత్తం ఇంట్లో సామాన్లంతా కూడా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది ఒక్కొక్క కుటుంబంలో. మరి ఈ సందర్భంగా ఆ ప్రజలని కలవడం కానీ, కలుసుకునేటటువంటి ప్రయత్నం కానీ, ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి పరామర్శించడం కానీ ముఖ్యమంత్రి గారు చేయలేదు. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కేవలం ఏ విధంగానైనా ఈ ఓటర్లను రేపు ఓటు టీఆర్ఎస్ పార్టీకి కాకుండా మరి బీజేపీకి ఇది లాభపడకుండా ఏ విధంగా దీనివల్ల లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచన తప్పితే ఈరోజు ఇంటికి 10,000 రూపాయలని, ఇల్లు కూలిపోతే 1,00,000 రూపాయలని, పాక్షికంగా దెబ్బతింటే 50,000అని, మరి ఒక్కొక్క కుటుంబంలో జరిగినటువంటి నష్టం లక్షల పైన జరిగింది. అక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులు కూడా, ప్రాంతంలో ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులకు కూడా, చిన్న చిన్న జనరల్ స్టోర్స్ లో కూడా తీవ్రమైనటువంటి నష్టాన్ని ఆ దుకాణదారులు ఎదుర్కొన్నారు. వాళ్ళ షాపుల్లో ఉన్నటువంటి మొత్తం సరుకులన్నీ కూడా నీళ్ళలో తడిసిపోయి మునిగిపోయి లక్షల్లో నష్టపోయినటువంటి సందర్భం. మరి వారికి కూడా ఇంతవరకు ఏ విధమైనటువంటి భరోసా కల్పించలేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా పంటలు నష్టపోయి. ఇవి ఇప్పటివరకు ఉమ్మడి న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఉమ్మడి న్యూస్.